మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం మిల్లెట్ మార్వెల్స్ మణికొండలో ఉన్నాము. సో టేస్టీ ఫుడ్స్ రెసిపీస్ కూడా చూసాం మనము ఎలా తయారు చేస్తారనేది. అసలు మిల్లెట్స్ ప్రాముఖ్యత ఏంటి, వాటిని ఎలా వాడాలి, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మిల్లెట్ మార్వెల్స్ ఫౌండర్ డాక్టర్ భరత్ రెడ్డి గారు అండ్ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ నబిలా గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండ్ సుమన్ టీవీ వ్యూవర్స్ కి ఎస్ నబిలా గారు నమస్తే అండి. హలో. ఎస్ డాక్టర్ గారు, నిజంగా ఒక మంచి కాజ్ అండి. అంటే ఆరోగ్యాన్ని కాపాడడం ఎలాగా, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, జనాల్ని ఆరోగ్యంగా ఉంచడం ఎలాగా అనేది ఈ కాజ్తో మీరు వెళ్తూ ఉన్నారు. సో ఇదే వేలో అందరూ కూడా అనుకుంటూ ఉంటారు మిల్లెట్స్ అబ్బో ఎలాగా అసలు టేస్టీ ఫుడ్ కాదేమో, సో కొన్ని రోజులైనా మంచి ఫుడ్ తీసుకున్నాము మనకి బ్రతికినంత కాలమైనా అనుకుంటూ ఉంటారు. సో నేను ఇక్కడికి వచ్చి స్టోర్లో రెసిపీస్ అవన్నీ చూసినప్పుడు, టేస్ట్ చేసినప్పుడు కూడా టేస్టీగా ఉన్నాయి. సో దానికోసం ప్రత్యేకంగా ఏం చేశారు మీరు, మీ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ నబిలా గారు? ఐ థింక్ నబిలా షుడ్ టాక్ అబౌట్. ఎస్. యాక్చువల్లీ ఇనిషియలీ మేము చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాము దీనికి. ద మెయిన్ బిగ్ ఛాలెంజ్ వాస్ టేస్ట్. ఇడ్లీ టేస్ట్, బికాజ్ మనం రైస్ తో చేసేది టేస్ట్ అబ్సల్యూట్లీ బ్లాండ్ గా ఉంటాయి. అవును, అలవాటు పడిపోయి ఉన్నా కూడా అదే టేస్ట్ ఉంది. దెన్ మిల్లెట్ తో చేయాలంటే అది ఇనిషియలీ వి వర్ గెటింగ్ సార్నెస్. సో దట్ వాస్ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ us. So we worked on it. We consistently we worked on it, and then in the end we got our desired result. So it was very challenging, but at the same time it's worth the worth the work. సో పర్టికులర్ గా చూసుకుంటే ఈ మణికొండ ఓయూ కాలనీలో ఉన్న ఈ మిల్లెట్ మార్వెల్స్ లో స్పెషల్ రెసిపీస్ అంటే ఏమున్నాయి? స్పెషల్ రెసిపీ అంటే ఇది మిల్లెట్ అంబలి ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ ద స్పెషల్ రెసిపీ ఆఫ్ మణికొండ. సో దీంట్లో మేము లిటిల్ మిల్లెట్ యూస్ చేస్తాం అండ్ ఆల్సో కర్డ్ అండ్ సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్ యాజ్ వెల్. సో ఇది స్పెషల్ రెసిపీ ఆఫ్ మణికొండ. ఓకే, సో ఈ అంబలి ఎవరైనా తీసుకోవచ్చు? అబ్సల్యూట్లీ ఎవరైనా తీసుకోవచ్చు, దానికి ఏం ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేదు, అందరూ తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ హెల్దీ, ఆల్సో ఎట్ టేస్టీ. చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అని. సో ఇది తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిల్లెట్స్ ఇట్ సెల్ఫ్ మీరు కొంచెం అయినా తింటే కూడా అది ఫుల్నెస్ అనిపిస్తాయి. అయితే మీకు అలా క్వాంటిటీ మాత్రం అంత కాన్షియస్ గా ఉండాలంటే అవసరం లేదు. ఓకే, మీరు తక్కువ క్వాంటిటీ కూడా తీసుకుంటే అది ఇట్ గివ్స్ యూ సటైటీ అండ్ ఫుల్నెస్. సో మీరు తక్కువ కూడా తింటే అది చాలా సరిపోతాయి. సో అలా పర్టికులర్లీ స్టాండర్డైజ్డ్ అమౌంట్ అలా లేదు, కొంచెం కూడా మీరు తింటే అది ఫుల్నెస్ అనిపిస్తాయి. ఎస్ అండి. సో దోశ గురించి మాట్లాడుకుంటే మిల్లెట్ దోశ అనుకుంటూ ఉంటారు. మిల్లెట్ దోశ అంటే ఓకే, బ్యాటర్ వరకు ఓకే, కానీ ఆయిల్ ఏం యూస్ చేస్తారు, సో దాని గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో we use refined oils, okay, pure rice bran oil, and also different, we just keep changing oil. We don't use any edo oka particular oil use cheyyar, adi keep changing, and also we don't reuse the oil. So adi leftover oil unte adi mari mem use cheyyam, and very less amount of oil. ఏ రోజు ఆయిల్ ఆ రోజు. ఓకే, సో అలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటారు. జనరల్ గా ఎలాంటి అంటే డాక్టర్ గారు మిల్లెట్స్ అంటే అబ్బో ఇదే అనుకుంటూ ఉంటారు, ఒక పూట తినాలా, ఒక పూట అయినా ఎలా తినాలి అని. సో ఎవరైనా ఇదే ఫస్ట్ టైం తినాలి అనుకుంటున్నారు, స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ నా సజెషన్ వుడ్ బి మిల్లెట్ లో కామన్ గా మనకి ఇక్కడ మనం సౌత్ ఇండియన్స్ అండి. సో లెట్ దెమ్ స్టార్ట్. ఒక పూట ఆహారం మనం ఏం చెప్తాం చూడండి, ఒక ఇడ్లీతో స్టార్ట్ చేయొచ్చు. దే కెన్ ఒక ఇడ్లీ తిని చూస్తే దే విల్ అండర్స్టాండ్. ఆర్ మా దగ్గర పొంగల్ తినొచ్చు, ఆర్ దోశ. ఇందాక మీరు తనతో అడిగినప్పుడు ఒక ఇదే మీరు మిల్లెట్ మీరు పిండి చేసి మీరు ఇంట్లో దోశ వేస్తే ఈ రెడ్నెస్ రాదు. దిస్ విల్ నాట్ హ్యాపెన్. దెర్ ఈస్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ వీ హావ్ పుట్ ఇన్ అండి. మేము రైస్ వేయకుండా అంటే మినిమల్ బ్రౌన్ రైస్ తో అంటే మైనర్ మిల్లెట్ తో ఈ కలర్ దోశ తేవడానికి ఇట్ టుక్ 8 months ఫర్ us. దీన్ని ఏదైతే మేము ప్లేట్ చేస్తామో క్యాస్ట్ ఐరన్ తో ప్లేట్ ఉంటుంది, అది ఎంత థిక్నెస్ ఉంటుందో అది కూడా మెజర్డ్ అండి. క్యాస్ట్ ఐరన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హెల్దీ. మేము దానిపైన మాత్రమే దోశలు వేస్తాం. వి డోంట్ యూజ్ ఎక్కడ కూడా నాన్ స్టిక్ ఇటువంటివన్నీ ఎక్కడ ఉండదండి. ఇందాక తను అన్నట్టు మైనర్ మిల్లెట్స్ తో అండ్ ఇదే కలర్ మీరు ఏ మైనర్ మిల్లెట్ ఇచ్చినా తెస్తాం. దిస్ ఈస్ వేర్ దేర్ ఎక్స్పర్ట్ ఈస్ వర్క్. మీకు టేస్ట్ కూడా చేంజ్ కాదు.
ఎస్ డాక్టర్ గారు, జనరల్ గా అంటే బయట మనం చూస్తూ ఉంటాం అనేక రకాల మిల్లెట్స్ షాప్స్ అనేవి ఉన్నాయి, అనేక రకాల మనం ప్రతి చోట కూడా చూస్తూ ఉంటాం, రకరకాల రెసిపీస్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే అక్కడ పర్టికులర్ గా ఒక డైటీషియన్ కానీ న్యూట్రిషన్ కానీ పర్యవేక్షణ అనేది లేదు. అంటే నేను పర్సనల్ గా చూసినంత వరకు లేదు. మనం ఆరోగ్యం కోసం తీసుకున్నవి నిజంగా మనం టేస్ట్ చేసినప్పుడు టేస్ట్ లేకపోగా మనకు అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టినవి ఉన్నాయి. సో జనరల్ గా జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? ఏదైనా ఒకటి ఆర్డర్ చేసుకున్నప్పుడు మిల్లెట్స్ గురించి జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? అసలు ఎలా చూస్ చేసుకోవాలి? ఒక రెస్టారెంట్ కానీ ఒక సైట్ లోకి వెళ్ళి చూసినప్పుడు కానీ ఎలా చూస్ చేసుకోవాలి మనం? అట్లీస్ట్ నాకు తెలిసి నా నాలెడ్జ్ లో నేను ఒక 3-4 years దీనికి చాలా రీసెర్చ్ చేశాను. ఇట్లా అథెంటిక్ గా ఒక మిల్లెట్ ఫుడ్ ఇచ్చిన ప్లేస్ నేను ఎక్కడ చూడలేదు. జనాలు యూ మైట్ ఫుల్ పీపుల్, ఒకసారి మీరు ఫుల్ చేయగలుగుతారు జనాల్ని, సెకండ్ టైం ఫుల్ చేయగలుగుతారు యూజింగ్ అదర్ పీపుల్స్ బ్రాండ్. ఇట్లా పెట్టి ఇది చేయగలుగుతాం ఈజీ అండి. బట్ ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి డిఫరెన్స్ వస్తుంది. బట్ వాళ్ళకి అది అంటే ఇట్ వోంట్ మేక్ ఎ డిఫరెన్స్ అండి. మనది ఈజ్ ఎ సోషల్ కాస్ట్. మన పర్పస్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫుడ్ ఈజ్ అ డిఫరెంట్ కాస్ట్. వాళ్ళకి ఇది మనీ మేకింగ్ కాస్ట్. బికాస్ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి పీపుల్ ట్రై టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ నాట్ రాంగ్ అండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ రీటైల్లో ఇఫ్ యూర్ వర్కింగ్ కమింగ్ కమర్షియల్ గా మనం బిజినెస్ చేయాలంటే ఇవన్నీ ఛాలెంజెస్ చూస్తాం. కామన్ మ్యాన్ థింక్ చేయాలి. దే హ్యావ్ టు థింక్. సో ఎందుకు డాక్టర్ కూర్చొని చెప్తున్నాడు, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు, ఇదే మాట సంవత్సరం ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు ఆ డిఫరెన్స్ ఏముంది, ఇది దే ఆల్సో విల్ హ్యావ్ టు టేక్ ఎ మినిట్ టు థింక్. అది ఆ చేంజ్ అప్పుడు. అండ్ ఒక్కసారి వాళ్ళు కూడా ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు మిల్లెట్ మావల్స్ ఫుడ్ ఒక్కసారి టేస్ట్ చేయాలి. ఆ టేస్ట్ చేస్తే వాళ్ళకి దే విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఎక్కడ మనం తప్పు చేసాం, ఎందుకు మిల్లెట్ మావల్స్ చూస్ చేసుకోవాలి, మిల్లెట్ ఫుడ్ అంటే ఎందుకు ఓన్లీ మిల్లెట్ మావల్స్ కదా, అది తెలుస్తుంది. మీ కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఎవ్రీడే ఒక మిల్లెట్ తోని, దాని గురించి. సో లైక్ ఇప్పుడు మనం ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి కదండి, మీరు చూస్తున్నారు కదా. సో ఇఫ్ యు సీ వి హావ్ నూడిల్స్ అండి. ఈ నూడిల్స్ లో కూడా లైక్ ఇది లిటిల్ మిల్లెట్. సో ఇది లిటిల్ మిల్లెట్ తో చేస్తాం. ఇవన్నీ కూడా మైనర్ మిల్లెట్స్. లైక్ ఇది ఫాక్స్టైల్ మిల్లెట్, ఇది ఫాక్స్టైల్ మిల్లెట్ నూడిల్స్. ఈ నూడిల్స్ కూడా మనం ఏం చెప్తున్నామంటే 6 days 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నూడిల్స్. సేమ్ మాది గ్రెయిన్స్ కూడా అంతే అండి. మండే టు సాటర్డే, మండే ఒక ఫాక్స్టైల్ అయితే ట్యూస్డే ఒకటి, అట్లా గ్రెయిన్స్ నూడిల్స్ 6 pack అని ఒక కాన్సెప్ట్ తెచ్చాం. ఇట్స్ వన్స్ అగైన్ ఏ యూనిక్ కాన్సెప్ట్ బై మిల్లెట్ మావల్స్ అండి. పాలసీ, రీసెర్చ్, ఎవ్రీథింగ్ వాజ్ డన్. న్యూట్రిషనిస్ట్ అందరం టీం కలిసి సైంటిఫిక్ గా వర్కౌట్ చేసి తెచ్చిన ఒక కాన్సెప్ట్. ఇది కూడా ఇండియాలో ఎక్కడా లేదు, ఈ పాలసీనే లేదు. ఇది మనం చెప్పిన తర్వాత పీపుల్ విల్ బి ఇంట్రడ్యూసింగ్ దిస్. తొందరలో IIMR దీన్ని ప్రమోట్ చేయబోతున్నారు. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ దిస్. సో ఆ రోజు ఒకే సిరిధాన్యం తినకూడదని ఒక చిన్న మిత్ ఉంది. సిరిధాన్యాలు తింటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ దాన్ని బీట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే మిల్లెట్ ఆఫ్ ద డే. ఈ రోజు తిన్న మిల్లెట్ మళ్ళీ మీకు ఆ వీక్ లో రాదు, నెక్స్ట్ వీకే వస్తుంది. అండ్ యూ ఆల్సో ఎంజాయ్, ఇందాక నబిలా చెప్పినట్టు, యూ ఆల్సో ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రెయిన్స్. సో మిల్లెట్స్ తీసుకుంటే ఉన్న అనారోగ్య సమస్యలు పోతాయా? 2000% ఐ వుడ్ సే ఎస్ అండి. కాకపోతే మీరు అథెంటిక్ ప్రాపర్ జెన్యూన్ హోల్ గ్రెయిన్ మిల్లెట్ తినాలి. దాన్ని ప్రాపర్ గా కుక్ చేసుకోవాలి, ప్రాపర్ విధానంలో తినాలి. సో దానికి నేను మీకు ఎగ్జాంపుల్, ఐ మీన్ వి ఆల్ హావ్ బీన్ ఫాలోయింగ్ మిల్లెట్స్. వీ డోంట్ టేక్ మెడికేషన్. నేను మా పేషెంట్స్ కూడా ఐ టెల్ మెడికేషన్ షుడ్ ఆల్వేస్ బి లెస్. డైట్ పైన ఫోకస్ చేయండి. 1 meal మిల్లెట్ తో తీసుకోండి. మీరు నమ్మరండి, 11.9-12 HbA1c ని we have brought it down to 5 HbA1c, 4.7 HbA1c. మెడిసిన్ స్టాప్ చేసినాడు. The beauty of millets is they can reverse diabetes and impaired glucose tolerance. డాక్టర్ గారు, డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఉన్నారు. సో మన ద్వారా జనరల్ గా వాళ్ళు మన డైట్ తీసుకుంటూ డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలంటే అలాంటిది ఏమైనా ఉందా ఇక్కడ? అంటే లైక్ ఇప్పుడు వీఆర్ జస్ట్ ఇప్పుడు మనము ఇంకా వేరే తొందరలో మీల్ ప్లాన్, సబ్స్క్రిప్షన్ మీల్ ప్లాన్ అని తీసుకొస్తున్నాం అండి, విచ్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ January. సో మీరు మీ 30-day మీల్ ప్లాన్ ని మిల్లెట్ మావల్స్ తో టైప్ చేసుకోవచ్చు. మిల్లెట్ మావల్స్ ఇక్కడ వీ విల్ హ్యావ్ డెలివరీ సిస్టమ్, ఇట్ విల్ బి డెలివర్డ్ టు యూ. సో ఇక్కడ మీకు బెనిఫిట్ ఏమవుతుందంటే ఆ మిల్లెట్ ఆఫ్ ద డే తోనే ఆ రోజు ఫుడ్ కుక్ అయి ఉంటుంది. సో ఆ బెనిఫిట్ మీరు తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ కుక్డ్ ఇన్ ఏ వెరీ ప్రాపర్ సైంటిఫిక్ వే. సో మీకు అన్ని విధాలుగా బెనిఫిట్ అవుతుంది. ఇది ఒక 2 months ఇంకా టైం పడుతుంది. యాజ్ ఆఫ్ నౌ వాట్ వీఆర్ టెలింగ్ జనరల్ గా పీపుల్ కి ఏంటంటే విజిట్ అస్ వన్స్. ఒకసారి మిల్లెట్ మావల్స్ విజిట్ చేయండి, ఆర్ ట్రై ఆర్డరింగ్ ఫుడ్ ఫ్రమ్ అస్ అట్లీస్ట్ వన్స్. So at least you know the difference when you're eating millets, why millet marvels is authentic and different, and you will understand. Yes.